హార్ముజ్ జలసంధిని ఎట్లాగైనా సరే తమ చెప్పు చేతల్లోనే పెట్టుకోవాలని ఇరాన్ అనుకుంటోంది. సరే, అమెరికాని కంట్రోల్ చేయడానికి ఒమన్కి కూడా ఇస్తాం. ఎందుకంటే హార్ముజ్ జలసంధి ఇట్లా ఉందంటే ఇటు పక్కన ఇరాన్, ఇటు పక్కన ఒమన్ ఉంది. మేము ఇద్దరం కలిపి మానిటర్ చేస్తాం, డబ్బులు మాత్రం ప్రతి షిప్ దగ్గర 16 నుంచి 19 కోట్లు వసూలు చేస్తాం, ఇద్దరం పంచుకుంటాం అని చెప్తాం. అమెరికా ఏంటి, తను కూడా పార్ట్ అయ్యి అందులో పంచుకోవాలనుకుంటోంది. అంటే వసూళ్ళు వద్దనట్లేదు, అలా పంచుకోవాలనుకుంటోంది. అయితే ప్రపంచ దేశాలు మాత్రం యుద్ధానికి ముందు హార్ముజ్ జలసంధి ప్రైవసీ ఉంటే అందరికీ ఓపెన్ అయితే యుద్ధం అయ్యాక నువ్వెట్లా పెడతావు అన్నటువంటి పాయింటే నడుస్తోంది. ఇప్పుడు ఆ వ్యవహారం కాస్త కొత్త చర్చకి తావిచ్చింది. దాంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రమైన వార్నింగ్ ఇచ్చాడు. మా యుద్ధ నౌకలన్నీ ఇరాన్ చుట్టూ ఉన్నాయి, మా యుద్ధ విమానాలన్నీ ఇరాన్ చుట్టూ ఉన్నాయి, మేము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు, హార్ముజ్ జలసంధి ఓపెన్గా ఉండి తీరాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో అన్నటువంటి. ఇరాన్ వాళ్ళు కనుక మన ఇద్దరం కలిసి వసూలు చేసుకుందాం రా బాబు అంటే అప్పుడు మళ్ళీ ట్రంప్ ఒప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదేం జరుగుతుందో చూడాలి.